చేప ముక్క చిదుగకుండా ఎప్పుడు వండిన చేపల కూర రుచిగా రావాలంటే నేను ఎలా ప్రిపేర్ చేశానో తయారీ విధానంలో చూద్దామండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చేపల కూరని చేయబోతున్నానండి. ఎప్పుడు చేసినా రుచిగా రావాలి అంటే నేను చేసే విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా చేపల్ని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇందులోకి చింతపండుని నానబెట్టుకోవాలి కదా. నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నానండి. ధనియాలు, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నువ్వులు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ చేపల కూరకి కావలసిన మసాలాలండి. వీటి వల్లే కూర రుచి అనేది వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. ఇందులో ధనియాలు, గరం మసాలాలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి మంచి అరోమా వచ్చే వరకు వేగనివ్వాలండి. ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లోకి వేసి చల్లార్చుకోవాలి. అదే కళాయిలో నువ్వులు, కొబ్బరి వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. అంటే నువ్వులు చిటపడనే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన నువ్వులు, కొబ్బరిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న ధనియాలు, గరం మసాలాలు వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా పొడి చేయాలండి. వేయించి చల్లార్చిన నువ్వులు, కొబ్బరితో పాటుగా చిన్న కప్పంతా ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలండి. వీటితో పాటు కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్ లాగా మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలండి. ఈ గిన్నెలోకి నూనెను వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేశాక ఆవాలు చిటపట అనే వరకు వేగనివ్వాలి. ఈ విధంగా వేగాక ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. ఇలా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు కూడా వేశాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన నువ్వుల పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ధనియాల పొడి, కారం, ఉప్పు, చేపల మసాలా వేసి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోయాలండి, లేకపోతే మాడిపోతుంది. కాబట్టి కొంచెమే వాటర్ పోసి మొత్తం ఒకసారి కలుపుకొని నూనె మొత్తం పైకి తేలేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మగ్గించుకోవాలండి ఈ మసాలా అంతా. ఇలా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు రసాన్ని వేయాలి. రసం పోసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలండి రసాన్ని. ఈ విధంగా మరగాలండి. ఇలా మరిగిన తర్వాత ఇందులో చేప ముక్కలు వేయాలి. ఎప్పుడు చేసిన చేపల కూర రుచిగా రావాలి అంటే అప్పటికప్పుడు మసాలాలను నూరుకొని వేస్తేనే చేపల కూరకి రుచి అనేది వస్తుందండి. ఇలా చేప ముక్కలు వేశాక ఇందులో పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒకవేళ ఉల్లిపాయ ముక్కలు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి, వేస్తే బాగుంటుంది. ఈ విధంగా ఉడకాలండి చేపల కూర. కూర ఉడికిన తర్వాత గిన్నెతోని కలబెట్టలేము కాబట్టి గిన్నెని ఇలా తిప్పుకోవాలండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.